అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 59 గయా గయా శీర్ష మహిమ విశాలుని కథ. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. గయా గయా శీర్ష మహిమ విశాలుని కథ. వ్యాసునికి బ్రహ్మదేవుడు చెప్పిన దానిని సూతమహర్షి నైమిషారణ్యంలో సౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు. మహామునులారా, గయకు బయలుదేరదలుచుకున్న వ్యక్తి ముందుగా తన గ్రామంలో శ్రాద్ధకర్మను గావించి సన్యాసి వేషాన్ని ధరించి గ్రామానికి ప్రదక్షిణ చేయాలి. తరువాత పోరుగు గ్రామంలో కూడా సన్యాసిగానే తిరిగి శ్రాద్ధ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. గయాక్షేత్రానికి వెళ్తున్నారు కదా అని ఎవరైనా ఎటువంటి దానాన్నిచ్చినా పుచ్చుకోరాదు. గయ వైపు యాత్రికుడు వేసే అడుగు వాని పితరుల స్వర్గారోహణకు మెట్టుగా ఉపయోగపడుతుంది. గృహాచలిత మాత్రస్య గయాయాం గమనం ప్రతి స్వర్గారోహణ సోపానం పితృనాంతు పదే పదే. ఆచార 84:3. కురుక్షేత్రం, విశాల, బదరీక్షేత్రం, విరజా, జగన్నాథం క్షేత్రం, గయాక్షేత్రాలలో తప్ప మిగతా అన్ని క్షేత్రాలలోనూ శిరోముండనం, ఉపవాస నియమాలు ఉంటాయి. గయలో కనకల నామక త్రైలోక్య ప్రసిద్ధిగాంచిన తీర్థమొకటుంది. ఇక్కడికి దేవతలు, మహర్షులు, సిద్ధులు వచ్చి సేవించుకుంటారు. మనసులో గాని స్వీయ జీవిత చరిత్రలో గాని పాపమున్నవారు ఇక్కడ ఉండలేరు. ఎందుకంటే పరమ విపరీత భయోత్పాదకములై నాలుకలతో విషాగ్నిని వర్షించే మహాసర్పాలిక్కడ నిత్యము తిరుగుతుంటాయి. అవి పాపాత్ములను రానియవు. ఉదీచి తీర్థంలో దేవర్షి సేవితమైన ముండపృష్ఠ తీర్థముంది. అక్కడ స్నానం చేసిన వారికి స్వర్గ ప్రాప్తి ఉంటుంది. అక్కడ పెట్టబడే శ్రాద్ధం అక్షయ ఫలాలనిస్తుంది. అక్కడ సూర్యదేవునికి నమస్కరించి పిండదానాది సత్రియలను చేయాలి. మన పితృగణాలు కవ్యవాహ, సోమ, యమ, అర్యమ, అగ్నిశ్వాత్త, ఐరిషత్, సోమప నామధేయులు. శ్రాద్ధం ఏ పేరిట పెట్టినా ఈ దేవతలందరినీ పేరు పేరున ఇలా ప్రార్థించాలి. కవ్యవాహస్తథా సోమో యమశ్చే వార్యమాతథా అగ్నిశ్వాత్తా బర్హిషదః సోమపాః పితృదేవతాః ఆగచ్చంతు మహాభాగా యుష్మాభిరక్షితాస్త్విహ మదీయాః పితరోయే చకులే జాతాః సనాభయః తేషాం పిండ ప్రదానార్థమాగతోస్మి గయామిమాం. ఆచార 84:12-14. ఇలా ప్రార్థించి ఫల్గుతీర్థంలో పిండం పెట్టి పితామహుడైన బ్రహ్మదేవుని, గదాధరుడైన మహావిష్ణువుని దర్శించిన వానికి పితృణం పూర్తిగా తీరుతుంది. అలా చేసిన వ్యక్తి తరువాత ఫల్గు తీర్థంలో మరల స్నానం చేసి గదాధరుని దర్శనం చేసుకుంటే అతడు ఉద్ధరింపబడుటేగాక తన తండ్రితో తనతో సహా ఆపై 10 తరాల వారిని కూడా సముద్ధరించగలడు. తన తరువాతి 10 తరాల వారిని కూడా ఉద్ధరించగలడు. భక్తుడు సంప్రదాయ విధేయుడునైన మహావ్యక్తి గయాక్షేత్రాన్ని చేరుకున్నాక మొదటి రోజే చేయవలసినది పైన చెప్పబడింది. ద్వితీయ దినం నాడు ధర్మారణ్యం చేరుకుని అక్కడి మతంగవాపిలో శ్రాద్ధకర్మం, పిండ ప్రదానం చేయాలి. ధర్మారణ్యంలోకి వెళ్లడం వల్ల మనుష్యునికి వాజపేయ యజ్ఞ ఫలము, ఆ తరువాత బ్రహ్మతీర్థం వెళ్లడం వల్ల రాజసూయ, అశ్వమేధ యజ్ఞాల ఫలాలు దక్కుతాయి. తరువాత కూప, యూప నామక తీర్థాల మధ్య శ్రాద్ధ, పిండోదక కృత్యాలను గావించాలి. కపోదకం ద్వారా చేసే శ్రాద్ధాది కార్యాలకు అక్షయ ఫలాలు లభిస్తాయి. 3వ రోజు బ్రహ్మసద తీర్థానికి పోయి అక్కడ స్నానం చేసి తర్పణాలిచ్చి వెంటనే యూప, కూప తీర్థాల మధ్య శ్రాద్ధాన్ని పిండ ప్రదానాన్ని చేయాలి. తరువాత గోప్రచార తీర్థానికి పోవాలి. అక్కడ బ్రహ్మచేత కల్పింపబడిన బ్రాహ్మలుంటారు. వారిని పూజించి సేవించినంత మాత్రాన ఆ మనుజుని పితృజనులు మోక్షాన్ని పొందుతారు. యూపతీర్థానికి భక్తిగా ప్రదక్షిణ చేస్తే వాజపేయ యజ్ఞఫలం సిద్ధిస్తుంది. 4వ రోజు ఫల్గు తీర్థంలో స్నానం చేసి దేవతలకు పితరులకు తర్పణాలిచ్చి గయాశీర్షానికి పోయి అక్కడి రుద్రపదాది తీర్థాలలో పితరులకు శ్రాద్ధాలు పెట్టాలి. ఆ తరువాత వ్యాస, దేహిముఖ, పంచాగ్ని, పదత్రయ నామక తీర్థాలలో పిండదానాలనిచ్చి సూర్య, సోమ, కార్తికేయ తీర్థాలకు పోయి అక్కడ చేయు శ్రాద్ధ కర్మలకు అక్షయ ఫలాలుంటాయి. నవదైవత్య, 12 దైవత్యములను పేర్లతో 2 రకాల శ్రాద్ధాలున్నాయి. వీటిని గయలోనే పెట్టాలి. అన్వష్టక అనగా పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాల్లో నవమీ తిథినాడు, వృద్ధి చంద్ర నవమీ తిథులలోనూ లేదా తల్లి మృతి చెందిన తిథినాడు ఈ క్షేత్రంలో తల్లికి శ్రాద్ధకర్మను చేయవచ్చును.
మిగతా చోట్ల తండ్రి కర్మతో కలిపే తల్లిది కూడా చేయాలి. శ్రాద్ధంతు నవదేవత్యం కుర్యాద్ ద్వాదశ దైవతం అన్వష్టకాసు వృద్ధా చ గయా యాం మృతవాసరే అత్ర మాతున్హ పృథక్ శ్రాద్ధ మన్యత్ర పతినా సహ. ఆచార 84/24-25 దశాశ్వమేధ తీర్థంలో స్నానం చేసి బ్రహ్మదేవుని దర్శనం చేసుకుని రుద్రపాదాలను స్పృశించిన వానికి పునర్జన్మ ఉండదు. గయాసిర తీర్థంలో శ్రాద్ధమును పెట్టడాన్ని మించిన పుణ్యకర్మలేదేమో. ఎందుకంటే విత్త పరిపూర్ణ సమస్త పృథ్విని 3 మార్లు దానం చేస్తే వచ్చే పుణ్యం ఈ శ్రాద్ధకర్మ వల్ల లభిస్తుంది. ఇక్కడ సెమీపత్ర పరిమాణంలో పిండాలను తయారు చేసి పెట్టాలి. దానివల్ల పితృగణాల వారు దేవగణాల వారైపోతారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానమ అవసరం లేదు. త్రిర్విత్తపూర్ణ పృథివీం దత్వా యత్ ఫలమాప్నుయాత్ సతత్ఫలమవాప్నోతి కృత్వా శ్రాద్ధం గయాసిరే సమీపత్ర ప్రమాణేన పిండం దద్యాద్దయాసిరే పితరోయాంతి దేవత్వం నాత్ర కార్యా విచారణ. ఆచార 84/26-28 ముండపృష్ఠ తీర్థంపై పరమేశ్వరుడు తన పాదాలను మోపి విశ్రమించాడు. అందుచేత ఈ తీర్థంలో స్వల్పమాత్రం చేసినా ఘన తపశ్శక్తి, అత్యధిక ఫలాలు కలుగుతాయి. గయాశీర్ష తీర్థంలో పేరు పేరున ఎవరెవరికైతే పిండాలు పెట్టబడతాయో వారిలో నరకంలో ఉన్నవారు స్వర్గానికి పోగా స్వర్గంలో నున్నవారు మోక్షాన్ని పొందుతారు. ముండపృష్ఠే పదన్యస్తం మహాదేవేన ధీమత అల్పేన తపసా తత్ర మహాపుణ్యమవాప్నుయాత్. గయాసీరేతు యః పిండాన్నాంనా యేషాంతు నిర్వపేత్ నరకస్థా దివం యాంతి స్వర్గస్థా మోక్షమాప్నుయున్హ. ఆచార 84/28-30 ఐదవ రోజు గదాలోల తీర్థంలో స్నానం చేసి అక్కడి అక్షయవటం క్రింద పిండదానం చేసిన వారు తమ కుటుంబం సమస్తాన్ని ఉద్ధరించగలరు. అక్షయవటం మూలం వద్ద శాఖ ఉష్ణోదక సహితమైన భోజనాన్ని పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలం లభిస్తుంది. ఆ తరువాత బ్రహ్మదేవుని పూజించి దర్శించి అక్షయ లోకాలను పొందవచ్చు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వేరే ఆలోచన లేకుండా భక్తి శ్రద్ధలతో గావించిన వారి 100 తరాలు ఉద్ధరింపబడతాయి. ఏష్టవ్యా బహవః పుత్రాయద్య కోపి గయాం ప్రజేత్. ఆచార 84/33 ఒకనాడు గయాక్షేత్రానికి దగ్గరలో విశాలుడనే వణిజునికి ఒక ప్రేతం కనిపించి, ఓ వణిజుడా, నీవు గయాశీర్ష తీర్థంలో నా పేరిట పిండదానాన్ని చేసిపెట్టు. నేను ఈ ప్రేత యోని నుండి విముక్తుడనవుతాను. ఈ పుణ్యానికి ఫలంగా నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్పగా అతడలాగే చేశాడు. తరువాత విశాలుడు తన తమ్ములతో కలసి గయ అంతా కలయి తిరిగి తన పితరులకు పిండప్రదానాలు చేయగా వారంతా ప్రేతంతో సహా ముక్తులైనారు. గయ నుండి తన ఊరికి వచ్చాక విశాలుడు పుత్రవంతుడై సుఖంగా జీవనం అనాయాసంగా మరణం పొంది స్వర్గానికి చేరుకుని మరల పుడమిపై పుట్టినప్పుడు విశాల దేశానికి రాజపుత్రునిగా జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడై తన ఆస్థాన బ్రాహ్మణులకు ఏ సత్కార్యాలు చేస్తే మంచి పుత్ర సంతానము సుఖజీవనము లభిస్తాయి అని అడిగాడు. వారు, విశాల రాకుమారా, గయాతీర్థంలో పిండ ప్రదానం చేస్తే అన్ని కోరికలు తీరుతాయి అని చెప్పారు. విశాలుడు వెంటనే గయాక్షేత్రాన్ని సంపూర్ణంగా దర్శించి శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు గావించి వచ్చాడు. శీఘ్రమే పుత్రవంతుడైనాడు. ఒకరోజు అతనికి ఆకాశంలో 3 పురుషులు దర్శనమిచ్చారు. అతడు వారికి నమస్కరించి, మహాపురుషులారా, మీరెవరు అని అడిగాడు. వారిలో శ్వేతవర్ణంలోనున్న పురుషుడు, నాయనా విశాల, నేను నీ తండ్రిని. నీ పుణ్యం వల్ల నేను స్వర్గానికి వెళుతున్నాను. ఈ రక్తవర్ణ పురుషుడు నా తండ్రి. ఈయన బ్రహ్మహత్యను చేసి అవీచి నామక నరకంలో పడ్డాడు. ఆ శ్యామల వర్ణంలో నున్నవాడు నా తాత. ఆయన ఒక మహర్షిని చంపి అదే నరకంలో పడ్డాడు. నీవు గయా శీర్షతీర్థంలో చేసిన పిండ ప్రదానం వల్ల నేను ప్రేత రూపం నుండి, వారు నరక కోపం నుండి విముక్తులమై స్వర్గానికి వెళుతున్నాము. నీకు శుభమగుగాక అని చెప్పి ఇతరులతో పాటు అంతర్ధానం చెందాడు. విశాలుడు సమర్థవంతంగా రాజ్యపాలనం చేసి సుఖంగా జీవించి దేహాంతంలో స్వర్గలోకాన్ని చేరుకున్నాడు. గయాతీర్థంలో పిండ ప్రదానం చేసినప్పుడు ఈ క్రింది మంత్రాలను చదవాలి. ఏ స్మత్కులేతు పితరో లుప్తపిండోదక క్రియాః, ఏ చాపికృత చూడాస్తు ఏ చ గర్భాధ్విని స్మృతాః, ఏషాం దాహో న క్రియా చయే గ్నిదగ్ధాస్తథా పరే, భూమో దత్తేన తృప్యంతు తృప్తా యాంతు పరాంగతిం,
పితా పితామహశ్చేవ తదేవ ప్రపితామహః మాతా పితామహీ చేవ తదేవ ప్రపితామహీ తథా మాతా మహశ్చేవ ప్రమాతామహ ఏవ చ వృద్ధ ప్రమాతామహశ్చ తథా మాతామహీ పరం ప్రమాతామహీ తథా వృద్ధా ప్రమాతామహీతి వై అన్యేషాం చేవ పిండో యమక్షయ్యముపతిష్ఠతాం. ఆచార 84-43-47 మా వంశంలో సరైన సంస్కారాలు జరగకముందే మరణించిన వారికి, మరణానంతర సంస్కారాలు సరిగా జరగని వారికి, నా తండ్రికి ఆయన పితరులైన స్త్రీ పురుషులకి, నా తల్లికి ఆమె పితరులైన స్త్రీ పురుషులకి ఈ నాగయా క్షేత్ర కృత పిండ ప్రదానాలు అక్షయాలై అందాలిగాక. వారంతా తృప్తులై ముక్తి చెందాలిగాక అని దీని భావము. అధ్యాయం 84. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ 59. గయా. గయా శీర్ష మహిమ విశాలుని కథ. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.